తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధ భవనంలోని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 2567వ బుద్ధ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, బౌద్ధ భిక్షువులు పాల్గొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అందులో భాగంగా హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లోని బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ నుండి నాగార్జున సాగర్ బుద్ధవనం వరకు దాదాపు 200 కార్ల ర్యాలీ నిర్వహించారు. ఈరోజు 2567వ బుద్ధ జయంతి సందర్భంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నందికొండ మున్సిపాలిటీలో దాదాపు 100 కోట్ల పైచిలుకుతోటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచినటువంటి ఈ బుద్ధవనాన్ని దాదాపుగా 200 పైచిలుకు దేశవ్యాప్తంగా డెలిగేట్స్ అలాగే బౌద్ధ మతస్థులందరూ కూడా ఈరోజు బౌద్ధ జయంతి సందర్భంగా తెలంగాణ నిర్మించినటువంటి ఈ బుద్ధవనానికి భారీ ఎత్తున తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి మాకందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ నాగార్జున నడియాడని నేలని గత ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని పట్టించుకోకపోగా ఈ బౌద్ధ మతస్థులందరినీ కూడా దూరంగా పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఈరోజు ఈ బుద్ధవనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్ది ఈరోజు అందరికీ చేరువగా తీసుకొచ్చి ఈరోజు బౌద్ధ మతస్థులందరికీ